మరి రామచంద్రపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నవంబర్ 6వ తేదీన రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని వాళ్ళు సమ్మెకి పిలిపివ్వడం జరిగింది. ప్రజలు ఆకాంక్ష మేరకే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఇక్కడ అఖిలపక్షం అనేక ఉద్యమాలు గత 3 నెలల నుంచి పెద్ద ఎత్తున భారీ ఉద్యమాలు ప్రజలతో, విద్యార్థులతో, మేధావులతో, కార్మికులతో పోరాటాలు నిర్వహించింది. గత ప్రభుత్వం చేసిన అశాస్త్రీయమైన విభజన ఏదైతే ఉందో నియోజకవర్గ విభజన ఇక్కడ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ విభజనని. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే నవంబర్ 6వ తేదీన జరుగుతుందో ఈ సమ్మెకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, అదేవిధంగా విద్యా సంస్థలకు కూడా నవంబర్ 6వ తేదీన మా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా బంద్ ప్రకటిస్తున్నాం. మీరు విద్యా సంస్థలు కూడా యాజమాన్యాలు, ప్రిన్సిపాల్లు మాకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గాన్ని, గంగవరం మండలాన్ని మన కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పేసి అనేసి గత కొద్ది రోజులుగా పోరాటాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే రేపు 6వ తారీఖు నాడు జరగబోయేటువంటి బంద్లో కూడా అందరూ పాల్గొని బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం. ముఖ్యంగా రామచంద్రపురం బార్ అసోసియేషన్ తరఫున మేము అందరం కూడా మా యొక్క మద్దతు తెలియజేస్తున్నామని చెప్పిన ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గత కొన్ని నెలలుగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని వివిధ రూపాల్లో అన్ని వర్గాలు, వర్తక వ్యాపారస్తులు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాలు, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకత్వాలు, లాయర్లు అందరూ కూడా మరి ప్రభుత్వానికి వారి యొక్క వాణిని వినిపించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మరి కేబినెట్ నిర్ణయం తీసుకోవడానికి వచ్చే వారం కేబినెట్ సమావేశం అవుతుందని తెలియజేస్తా ఉన్నారు. అయితే గతంలో అన్ని వార్తాపత్రికల్లోని రామచంద్రపురాన్ని కలుపుతారనే వార్త వస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో మరి రామచంద్రపురం నియోజకవర్గం ఊసే లేదు. కాబట్టి త్వరలో వచ్చే వారం జరగబోయేటటువంటి కేబినెట్ నిర్ణయంలో మరి ప్రభుత్వం రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మరి గతంలోనే మరి వర్తక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రామచంద్రపురం పట్టణం అంతా కూడా వాళ్ళు ఒకరోజు స్వచ్ఛంద బంద్ పాటించడం ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తా అన్నారు. అందులో భాగంగా ఛాంబర్ అంతా కూడా వచ్చే లక్షవారం మరి 6వ తారీఖున మరి రామచంద్రపురం పట్టణం అంతా కూడా మూకమ్మడిగా బంద్ చేసి వాళ్ళ యొక్క వాణిని ప్రభుత్వానికి తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో సహకరిస్తారని పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నవంబర్ 6వ తేదీన మరి జేఏసీ ఏదైతే మరి బంద్ సంబంధించి వర్తక వాణిజ్య సంబంధించినటువంటి సంఘాలు ఈ యొక్క బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఈ యొక్క నియోజకవర్గ మరి కాకినాడ జిల్లాలో కలపాలనే దాంతో దాదాపు ఒక 2 నెలల కాలంగా ఈ యొక్క ఉద్యమం జరుగుతూ ఉంది. దీనికి మరి ప్రభుత్వం స్పందించి ఇప్పటికే కొంత కదలిక అనేది ఉంది. ఇప్పటికైనా సరే మరి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజల ఆకాంక్ష ఉందో మరి ఈరోజు రైతులు కానీ కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క 2 మండలాలని కాకినాడ జిల్లాలో కలపాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని గత కొన్ని నెలలుగా జేఏసీ ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో అనేక సంఘాలు, విద్యార్థులు, ప్రజలు అందరూ కలిసి మరి రకరకాల రూపాల్లో ప్రజలు ప్రభుత్వానికి రకరకాల రూపాల్లో తెలియజేయడం జరిగింది. అయినా మరి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం నుంచి కూడా ఏ రకమైన చలనం లేకపోవడంతో మరి వర్తక వాణిజ్య సంఘాలు, ప్రజలు అందరూ కూడా ఉత్కంఠంతో ఈ యొక్క వాణిని వినిపించాలనే ఉద్దేశంతో రేపు నవంబర్ 6వ తారీఖున రామచంద్రపురం నియోజకవర్గంలో సంపూర్ణ బంధుతోటి ఒక నిరసన కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వానికి ఒక గట్టి సూచన చేయాలని చెప్పి అందరూ భావించడం జరిగింది. అందులో భాగంగానే అందరూ కూడా సంపూర్ణ మద్దతుని తెలియజేసి ఈ బంద్కి అందరూ కూడా సహకరించి తద్వారా ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరికను పంపించి తద్వారా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలిపే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.